వరద పోటెత్తింది. పెన్నా ఎగువ భాగంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో రాబోయే 24 గంటల్లో 4 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పెన్నా నది లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఆత్మకూరు డివిజన్ తహసీల్దారుల ఆఫీసుల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. గ్రామస్థాయి అధికారులంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు ఆర్డీఓ. సోమశిల జలాశయానికి వరద పోటెత్తింది. పెన్నా ఎగువ భాగంలో కురుస్తున్నటువంటి వర్షానికి ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ ద్వారా తెలుసుకుందాం. సునీల్, ఆశా వచ్చే 4 రోజులు దక్షిణ మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి అన్ని లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే తీవ్రంగా ఈ వచ్చే 4 రోజుల్లో కూడా తీవ్రంగా వర్షాలు కురుస్తాయి. అదేవిధంగా భారీ పిడుగులతో కూడిన వర్షం అయితే కురుస్తుందని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే సముద్ర తీర ప్రాంతాల వద్ద ఉన్న వ్యక్తులకు అదేవిధంగా సముద్ర తీరంలో వేటకు వెళ్లిన వాళ్ళకు కూడా జిల్లా కలెక్టర్ అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కడ కూడా సముద్రంలో వేటకు వెళ్ళిన వాళ్ళ వెంటనే కూడా సముద్ర తీరానికి రావాలని కూడా చెప్పిన పరిస్థితి ప్రధానంగా ఉంది. అయితే ప్రధానంగా మనం చూసినట్లయితే కూడా అనంతసాగర్ మండలం సోమశిల జలాశయానికి సంబంధించి ఏదైతే ఉందో ఆ సోమశిల జలాశయంలో పెన్నా నది దిగువ ప్రాంతాలకు సంబంధించి హై అలర్ట్ అయితే కూడా జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు ఆత్మకూరు ఆర్డీఓ పావని కూడా అక్కడ అధికారులు సమావేశం అయితే ఏర్పాటు చేసింది. అధికారుల సమావేశం ఏర్పాటు చేసి అక్కడ తహసీల్దార్లతో పాటు కూడా అక్కడ ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో అందరికి కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే వచ్చే ఈ వర్షానికి సంబంధించి కూడా రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు వస్తాయని కూడా చెప్పడంతో పాటు కూడా 24 గంటల్లో 4 లక్షల క్యూసెక్కులు వరద నీరు కూడా సోమశిల జలాశయానికి చేరుతుంది. సోమశిల జలాశయానికి చేరడంతో పాటు లోతట్టు ప్రాంతాలకైతే ఆ నీళ్లు విడుదలయ్యే పరిస్థితి అయితే ఉంది. విడుదల అవడంతో పాటు కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యే పరిస్థితి. గతంలో కూడా వచ్చిన భారీ వరదలకి తుఫానుకు సంబంధించి ప్రధానంగా మనం చూస్తే సోమశిల జలాశయానికి సంబంధించి ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతం కూడా భారీగా దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది. గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్ ఇచ్చారు. కాంట్రాక్ట్ ఇచ్చినప్పటికీ బిల్లులు రాకపోవడంతో మధ్యలో వర్క్ ని నిలిపివేసి కాంట్రాక్ట్ వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. అది అలాగే ఉండడంతో పాటు కూడా భారీ వర్షాలు అధికంగా గతంలో వచ్చిన విధంగా వస్తే సోమశిల జలాశయానికి సంబంధించి చుట్టుపక్కల ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో లోతట్టు ప్రాంతాలకు సంబంధించి అయితే జలమయమయ్యే పరిస్థితి అయితే ఉంది. గత తుఫానుకు సంబంధించి ప్రధానంగా చూస్తే కూడా టెంపుల్స్ కు సంబంధించి కూడా కొట్టుకెళ్లిన పరిస్థితి దాదాపు నెలకొందని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా చూడడానికి కూడా నెల్లూరు జిల్లా కలెక్టర్ భారీ స్థాయిలో అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా నెల్లూరు జిల్లా కలెక్టర్ అయితే ఇప్పటికే ప్రజలకైతే ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఆశ.